మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఒక అనుదిన జీవమని కార్యక్రమమునకు మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపలో గతించిన దినాలన్నీ దేవుడు కృప చూపి నడిపించినందుకు ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మరలా ఈ ఉదయ కాలము దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యమును జ్ఞానం చేసుకోవడానికి ప్రభు అయిన దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యమును బట్టి ప్రభుని స్తుతిస్తూ దేవుని నామమును గణపరుస్తున్నాం. ఇదేనా నా వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఆదికాండ గ్రంథము 50వ అధ్యాయము 20వ వచనము మనం చూసుకున్నట్లయితే, మీరు నాకు కీడు చేయవలెనని తలంచితిరి గాని నేడు జరుగుచున్నట్లు అనగా బహు ప్రజల నుండి బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. దేవునికి స్తోత్రం. ఈ దినాన్న మన జీవితంలో మన యాత్రలో అనేకమైన సంఘటనలు మనకు జరుగుతూ ఉంటాయి. అనేకమైన మార్పులు మన జీవితంలో కలుగుతూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథములో ఈ ఆదికాండ గ్రంథములో ఈ ఒక వచనం మనకు చాలా ప్రాముఖ్యత ఉంది. యోసేపు యొక్క జీవితంలో తన సొంత కుటుంబ సభ్యులు యోసేపును నాశనము చేయాలని తలంచినప్పటికీ దేవుని యొక్క ప్రణాళిక సర్వ భూమాధికారానికి దేవుడు తన చిత్తమునకు లోబడిన వారిని అంతమాత్రము విడిచిపెట్టకుండా వారిని దీవిస్తానని రూఢీపరచడానికి ఈ ఒక మాటలను మనకు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి మానవుని ఉద్దేశము, రెండు దేవుని సంకల్పము. మనుష్యులు మనకు కీడు చేయాలని తలపెట్టవచ్చు, కానీ దేవుడు దానిని మేలుకే ఉపయోగపడేలాగా చేసే సముద్రుడైన దేవుడు. యోసేపు అతని అన్న వారందరూ కూడా యోసేపును అమ్మివేయాలని కీడు చెయ్యాలనుకున్నారు, కానీ దేవుడు దానిని ఒక గొప్ప రక్షణ కార్యముగా దేవుడు దాన్ని మార్చివేశాడు. ఈ దినాన్న ఈ ఉదయకాల సమయము కూడా దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు. కీడులో నుండి మనకు రక్షణను కలగజేయగలిగిన దేవుడు. నువ్వు వెళుచున్న మార్గములో కీడు నీకు ఎదురవినప్పటికీ దానిని దేవుడు మేలుగా మార్చగలిగిన దేవుడు. నీవు దేవుని సార్వభౌమాధికారానికి నువ్వు లోబడినప్పుడు మన జీవితంలో జరిగే ప్రతికూల పరిస్థితులను కూడా దేవుడు నియంత్రణలోనికి తీసుకుంటాడు. ఆయన ప్రతి ఒక్క అననుకూలమైన పరిస్థితులను కూడా ఉపయోగపడేదానిగా దేవుడు చేయగలుగుతాడు. ఆయన కీడు నుండి కూడా ఓ గొప్ప మంచి కార్యములను చేయగలిగిన దేవుడు. ఇక్కడ మనం ఆలోచించవలసినట్లయితే యోసేపు ఏం కలిగి జీవిస్తున్నాడు అంటే క్షమాగుణము కలిగి జీవిస్తున్నాడు. తనకు అన్యాయము చెయ్యాలని భావించిన వారికి కూడా మేలు చెయ్యాలని ఉద్దేశించిన దేవుడు. ఉద్దేశపూర్వకముగా దేవునికి లోబడిన వాడు భక్తుడైన యోసేపు. మనం చూసుకున్నట్లయితే 6 దినాన జరిగిన ఆ సంఘటన అనేక మంది జీవితాలను మేలుకరంగా, అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, అనేక కుటుంబాలను, అనేక మనుషులను రక్షించడానికి దేవుడు యోసేపును కీడుగుండగా తీసుకువెళ్ళినాడు. అనేక మంది ప్రాణాలను కాపాడడమే దేవుని అంతిమ లక్ష్యమని, యోసేపు ఐగుప్తులో ఒక గొప్ప అధికారంలోనికి రావడం ద్వారా కొరువులో నుండి తన కుటుంబాన్ని మరియు తన దేశాన్ని రక్షించుకోవడానికి దేవుడు ముందుగానే ప్రణాళిక సిద్ధపరిచాడు. సహోదరుడా, నీవు వెళుచున్న మార్గములలో ప్రతికూల పరిస్థితులు నువ్వు చెవి చూస్తూ ఉన్నావేమో, ప్రతికూల పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నావేమో. అయితే ఈ ఉదయకాలము దేవుడు నీతో మాట్లాడుచున్నది ఏంటో తెలుసా? నీ ప్రతికూల పరిస్థితులను కూడా నువ్వు దేవునికి అప్పగించినప్పుడు ఆయన నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి ఆయన తలస్తాడు. నువ్వు వెళుతున్న పనులలో కావచ్చు,
నువ్వు చేస్తున్న ఉద్యోగములలో కావచ్చు, నీ స్నేహితుల మధ్యలో కావచ్చు, నువ్వు అన్యాయమును ఎదుర్కొంటున్నావేమో, అపనిందలను ఎదుర్కొంటున్నావేమో, అనేకమైన శ్రమలను నువ్వు ఎదుర్కొంటున్నావేమో. అయితే ఒకటి మర్చిపోవద్దు, దేవుడు దాని ద్వారా కూడా ఏదో ఒక మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు నమ్మినట్లయితే నీ ప్రతికూల పరిస్థితులను కూడా ఆయన మేలుకరంగా మార్చగలిగిన దేవాతి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూసుకున్నట్లయితే గనక మీకు ఒక మంచి ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. ఒక కుమ్మరి మట్టిని పిసికినప్పుడు ఆ మట్టికి నొప్పి అనిపించవచ్చు, కానీ చివరికి అది ఒక అందమైన పాత్రగా మారుతుంది. అలాగే మన జీవితాలలో వచ్చే కష్టాలు కూడా మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలోనికి నిలబెట్టడానికి అని మర్చిపోవద్దు. నీ జీవితంలో కష్టం వస్తున్నప్పటికీ, బాధలు వస్తున్నప్పటికీ, అవన్నీ నీవు ఏం కలిగి చేయాలో తెలుసా? దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగించినప్పుడు దేవుడు నీ జీవితాన్ని అనేక మందికి రక్షణార్థంగా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. ఇది నువ్వు శోధనలు గుండా వెళుతున్నావేమో, ప్రతికూల పరిస్థితులు గుండా వెళుతున్నావేమో, అననుకూలన పరిస్థితులు గుండా వెళుతున్నావేమో. యోసేపుకు కష్టములు వచ్చిన, ఆ నష్టములు వచ్చిన, ఆ కాలములో సంభవించిన భయంకరమైన కరువు నుండి ఇశ్రాయేలు వంశస్థులను మొత్తాన్ని రక్షించడానికి రక్షణ కారకుడిగా యోసేపును దేవుడు ఎన్నుకున్నాడు. ఇది నువ్వు అనుభవిస్తున్న కొద్దిపాటి శ్రమలు నువ్వు చూడకు, దేవుడు ఇవ్వబోతున్న రక్షణను చూడు. ఆ మేలు నువ్వు చూడడానికి ప్రయత్నించు. ఆ లోటులో, ఆ శ్రమలలో, ఆ బాధలలో, ఆ హింసలలో నువ్వు దేవునికి లోబడినప్పుడు ఆయన నీకు చేయబోతూ ఉన్న ఓ గొప్ప కార్యాన్ని నువ్వు తలుస్తూ ఉండు. అప్పుడు నీ జీవితంలో ఆయన ఓ గొప్ప ప్రణాళికను చేసి, నీ జీవితంలో గొప్ప ఉన్నతమైన కార్యమును చేసి ఆయన నిన్ను సరైన మార్గంలో నడిపించడానికి చాలిన దేవుడు. ఒకటి మర్చిపోకు, అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. నీ ప్రతికూల పరిస్థితులు బలహీనముగా మార్చబడుతున్నప్పటికీ, నేను బలహీనముగా చేస్తున్నప్పటికీ, నీ అనానుకూల పరిస్థితులని నేను తొక్కివేస్తున్నప్పటికీ, పారవేస్తున్నప్పటికీ, బాధిస్తున్నప్పటికీ నువ్వు ఒకటి మర్చిపోవద్దు. ఏంటో తెలుసా? దేవుడు ఆ బాధలలో కూడా నేను ఒక వృక్షముగా నేను మార్చి అనేకులు నీ ఎదుటకు వచ్చి సేద తీర్చబడే వారిగా అనేకులు నీ ఎదుగు నడిపించబోతూ ఉన్నాడు. ఈ ఉదయ కాలము శ్రమ నీకు మేలుగా మార్చబడుతుంది. భక్తుడు అంటున్నాడు కదా, శ్రమ నాకు మేలాయను. ఎప్పుడు ఆ మాట నువ్వు అనగలుగుతావనంటే, నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు, నువ్వు దేవుని మీద ఆనుకున్నప్పుడు, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, నువ్వు దేవుని యందు ప్రణాళికతో ఒక ఉన్నతమైన ఉద్దేశం నువ్వు కలిగి జీవించినప్పుడు నీ శ్రమ నీకు మేలుగా మార్చబడును గాక. ఇది దేవునికి లోబడు. ఎంతకాలము, ఇంకెంతకాలము లోకము తట్టు, లోకములో ఉన్న వాటి తట్టు నువ్వు చూస్తూ ఉంటావు? లోక ఆశల వైపు నువ్వు జీవితాన్ని ఎందుకు పెడుతూ ఉంటావు? దేవుని చూడు, దేవుని వెంబడించు, దేవుని యొక్క రక్షణ కొరకు నువ్వు సిద్ధపడు. దేవుడు నీ జీవితంలో కార్యము చేయడానికి ఆయన చాలినవాడు, ఆయన సమర్థుడైన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన ఎద్దుకు వచ్చేవారు నన్ను మాత్రం కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. మరి ఇది దేవుడి దగ్గరకు నువ్వు వస్తూ ఉన్నావా? దేవుని దగ్గరికి నువ్వు రాగలుగుచున్నావా? ఒకసారి ఆలోచన చేయి. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు నీకు ఓ గొప్ప రక్షణ నీకు దయచేయును గాక. ఆమేన్. అటువంటి కృప ఈ దినమంతా నీకును, నాకును, మనకును దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ బిడ్డలు అనుభవించుతున్న శ్రమల గుండా ఎదుర్కొంటున్న ఆ గొప్ప అపాయములను, ప్రతికూల పరిస్థితులను కూడా దేవ, అననుకూల పరిస్థితులను మార్చగలిగిన వాడవని, నీవు చేయబోతున్న కార్యములలో నీ యందు విశ్వాసం ఉంచే గొప్ప రక్షణ నీ బిడ్డలైన మా అందరికీ దయచేయండి. ఈ వాక్యమును వీక్షిస్తున్న నీ బిడ్డలను బలపరచండి. ఈ దినమంతయు కావలసిన శక్తియు సామర్థ్యతను నీ బిడ్డలు అనుగ్రహించండి. వారి పరిస్థితులను చక్కపరిచి వారిని గొప్ప యోధులుగా, రక్షణ దుర్గములుగా నీ బిడ్డలను మార్చమని అడుగుచున్నమ్మ పరమ తండ్రి. ఆమేన్. దేవుని మహాకృపలో ఈ అనుదిన జీవము అనే కార్యక్రమము
మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముచున్నాను. ఈ మాటలు వింటున్న మీరు అనేకులకు ఈ మాటలను షేర్ చేయండి. అనేకులకి వాక్యమును వినిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడి దినమంతా మిమ్ములను మనందరినీ దేవుడు బలపరిచి స్థిరపరిచి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్.